హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ ఎలా చేయాలో చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అన్నం, చపాతీ, దోశ అన్నిటిలోకి తినొచ్చు. వెజ్ పులావ్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా గోరుచిక్కుళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి వదిలేసుకోండి. వీటిని పక్కన పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 నుంచి 15 వరకు పొట్టు ఒలిచిన వెల్లుల్లి రబ్బలు వేసి, ఒక కప్పు కొబ్బరి పొడి, అలాగే కొంచెం పసుపు, ఒక పావు టీ స్పూన్ కారం, వేయించిన శనగ పలుకులు కూడా తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రబ్బలు, అల్లం వెల్లుల్లి దంచి కూడా వేసుకోవాలి. ఇందులో వేసి పోపు దినుసులు వేసి ఎర్రగా వేయించాలి. ఎర్రగా వేయించిన తర్వాత బాగా పండిన 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా కుక్కర్ గిన్నెలో వేసేయాలి. లైట్గా సాల్ట్ జల్లి మూత పెడితే టమాటీలు బాగా మగ్గుతాయి. ఇలా మగ్గి జ్యూస్ అంతా వచ్చిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళు క్లీన్ చేసుకొని వాటిని కుక్కర్ గిన్నెలో వేసేయాలి. ఇలా ఒకసారి కలుపుకొని లైట్గా పసుపు సాల్ట్ జల్లుకొని ఒకసారి మూత పెట్టుకుంటే ఇవి కూడా ఒక 10 to 15% మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి 5 నిమిషాల వరకు వేయించండి సిమ్లో పెట్టి. తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్ పోసి దాన్ని కూడా వేసి బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి బాగా కలుపుకొని మళ్ళీ మూత తీసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, అలాగే సాల్ట్ మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతను ఫిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లోని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 minutes తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ముక్కలు ఉడికితే సరిపోతుంది, లేదు అంటే ఇంకొక విజిల్ పెట్టుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు పులుపు ఉంది కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి. బాగా ఉడికిస్తే గ్రేవీ చాలా దగ్గర పడుతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి బాగా ఉడికించిన తర్వాత చూసారు కదా, చాలా గ్రేవీ వచ్చింది. దీన్ని పులావ్లోకి అలాగే రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.